ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. కిరణ్ గారు. సార్ పిలిస్తే నేనే వచ్చాను కదా. లేదు కిరణ్ గారు, నేను మీకు జాబ్ ఇవ్వలేను. అదేంటి సార్, ఇందాకే జాబ్ ఇస్తానన్నారు. ఐఎమ్ వెరీ సారీ సార్. ఈలోపు ఏం జరిగింది సార్? మినిస్టర్ గారి క్యాండిడేట్ ఎవరో ఉన్నారంట, ఇప్పుడే ఫోన్ చేశారు. ఓకే సార్. బాగున్నారా పిన్ని? బాగున్నారా బాబాయ్? బాగున్నావమ్మా. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యం ఎప్పుడు బానే ఉంది పిన్ని. అదృష్టమే సరిగ్గా లేదు. సరే సరే, మీరు వచ్చి కూర్చోండి. రండి. రవి పెళ్లి కుదిరిందంట కదా? అవునమ్మా, వాడి దగ్గరికి వెళ్ళొచ్చాం. పెళ్లి పనులు మొదలు పెట్టాలి కదా. అవును కదా. పిన్ని కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు అలాంటివేం వద్దమ్మా. భలేవారే బాబాయ్ గారు, రాకరాకొచ్చారు. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమిటోనండి, ఎప్పుడొచ్చినా పరాయి వాళ్ళ ఇంటికొచ్చినట్టే అనిపిస్తుంది. అది అంతస్తుల మధ్య తేడా, మనకలాగే అనిపిస్తుంది. పోన్లేండి, ఇంత పెద్ద ఇంటికి మన అమ్మాయి కోడలుగా అడుగుపెట్టింది, అది చాలు మనకి. ఏంటి ఇలా వచ్చారు? బావున్నావా అమ్మా? నేను బానే ఉన్నాను. మీరు కూడా బాగున్నారేంటి? అదే, మీలాంటి మధ్యతరగతి వాళ్ళు కూతురు చెడిపోయిందని తెలియగానే గుండె పగిలిపోయి చచ్చిపోతారంట కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి గురించో అయితే మీతో ఎందుకు మాట్లాడతాను? మీ కూతురు గురించే. అలా మాట్లాడుతున్నావేంటమ్మా? అసలు ఉషా ఇది? అదేంటి, మీ ఇంటికి రాలేదా? మా ఇంటికి రావడం ఏంటమ్మా? ఇక్కడ లేదా? మీ కూతురు భర్త ఉండగానే ఇంకొకరితో తిరుగుతోంది. సాక్ష్యాలన్నీ చూపించేసరికి మొహం చెల్లక మా అత్తయ్య కాళ్ళ వేళ పడింది. అలగా జనాలుండే ఇంటి నుంచి ఆడపిల్లని తెచ్చుకోవడం ఎంత నేరమో అర్థమైంది. మా అత్తయ్య ఉషని మెడపట్టుకుని బయటికి గంటేశారు. ఏం మాట్లాడుతున్నావమ్మా? నా కూతురు నిప్పు. ఆ నిప్పు తన అత్తింటికి ఎక్కడ పెడుతుందోనని మా అత్తయ్య గారు ముందే బయటికి పంపించేశారు. మీరు 1000 నిందలు వేసినా, 1,00,000 సాక్ష్యాలు చూపించినా నా కూతురు తప్పు చేసిందంటే నేను నమ్మనమ్మా. ఇంత జరిగితే మాతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఎలా గంటేస్తారు? ఆహా, మీకు వర్తమానం పంపించి ఇంత విచ్చలవిడిగా మీ కూతుర్ని ఎందుకు పెంచారు అని మందలించి పంపించేంత టైము ఓపిక లేక బయటికి నెట్టేశారు. పద్ధతి సంస్కారం లేకుండా ఎలా పెంచారు మీ కూతుర్ని? ఇలాంటి ఇంట్లో మీ నీడ కూడా పడ్డానికి వీల్లేదు. వెళ్ళండి.
సిగ్గు లేకుండా నిలబడున్నారు. అవునమ్మా, మాకు సిగ్గు లేదు. ఉంటే ఇలాంటి ఇంట్లో ఇంకా ఎందుకు ఉంటాం? అసలు ఇలాంటి ఇంటి గడపలో ఎందుకు అడుగు పెడతాం? ఒక ఆడపిల్ల మీద నింద వేసి బయటికి పంపించేంత పద్ధతి, సంస్కారం మా మధ్య తరగతి ఇళ్లలో ఉండదమ్మా. అలాంటి పద్ధతి ఇదిగో ఇలాంటి ఇళ్లలో, నీ ఇలాంటి వాళ్ళ నోళ్లలో కనబడుతూ ఉంటుంది. పెడుతున్నాలేమ్మా, సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే ఎందుకుంటాం? పదరాదా. ఎంత పొగరు వీళ్ళకి. గతి లేకపోయినా అహంకారానికి ఏం తక్కువ లేదు ఈ అలగా జనాలకి. ఏంటి? ఉష వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడక్క? ఏ ఓ, వాళ్ళకి అతిథి మర్యాదలు చేద్దామనుకున్నావా? అంటే నువ్వే పంపించేశావా? పంపించేయకుండా ఇంకా ఈ ఇంట్లోనే ఉంచాలనుకున్నావా? పాపం పెద్దవాళ్ళు, అలా ఎలా పంపించేశావక్క? ఎవరు పెద్దవాళ్ళు? కూతుర్నలా పెంచినందుకు సిగ్గుతో తలదించుకోకుండా అహంకారంతో మాట్లాడి వెళ్లారు. అది అహంకారం కాదు, ఆత్మగౌరవం. దాని గురించి నీకు తెలీదు కాబట్టి నీకు తెలిసిన అహంకారమే అని భ్రమపడ్డావు. హారిక, ఆగు, అరవకు. నేను మేఘనా అని అరవగలను. ఈ ఇంట్లోకి నువ్వెలా వచ్చావో నేను కూడా అలాగే కోడలుగా వచ్చాను. మర్యాదిస్తే మర్యాదిస్తాను, అరిస్తే నేను అరుస్తాను. ఏంటి ఆ చెడిపోయిన దానికోసం? Stop it! ఎవరు ఎంత చెడిపోయారో కాలమే నిర్ణయిస్తుంది. అసలు ఏం జరిగిందనేది తరుణ్ వెలికి తీయడం మొదలుపెట్టారు. ఉషా మీద ఆ నింద పడడానికి కారణం ఎవరు అనేది కూడా త్వరలోనే అత్తయ్య ముందు బయట పెడతాడు. అప్పుడు మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఉషా గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా మర్యాదగా ఉండదు. దాన్ని పంపించినట్టే దీన్ని గెంటేస్తే గానీ నా పొగ చల్లారుతాం.